మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మనం వచ్చేస్తున్నాను. ఎందుకంటే ప్రభువు చెప్తున్న మాట, ఇశ్రాయేలీయులను ఏ విధంగా ప్రభు నడిపించాడు, పోషించాడు, శత్రువు చేతిలో నుంచి తప్పించాడు. నడిపించాడు, పోషించాడు, శత్రువు చేతిలో నుంచి తప్పించాడు. ఈ మూడు విషయాల్ని మర్చిపోవద్దు. నడిపిస్తాను అనే మాటను మనం నమ్మాలి. నడిపించటం అంటే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ఆయన ముందుకేపిస్తాడు. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మోషే నిజంగా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళటానికి నాకు మాటలు సరిగ్గా రావు, నాకు మాట్లాడటం సరిగ్గా రాదు, పాటలు పాడటం చేత కాదు, ప్రార్థన చేయటం నాకు చేత కాదు. ఇదేంటి ప్రభువా, నేను నత్తోడిని, నేను పనికిరానోడిని అని చాలా విషయాలు ప్రభువుకు చెప్తారు. భూమి మీద మంచివారిని పుట్టించింది నేనే, నత్తి వాళ్ళని పుట్టించింది నేనే, కళ్ళు లేని వాళ్ళని పుట్టించింది నేనే, మొత్తం సృష్టించింది నేనే. నాకు తెలియకుండా ఏది జరగలేదు. కానీ ప్రభువు చెప్తారు, సృష్టి యావత్తు నేను కలుగు చేసింది నేనే, కానీ నీవు బయలుదేరి వెళ్ళాలి. రైట్, మంచిది, నువ్వు ఆ మాట అంటున్నావు కాబట్టి నీకు కాస్త నీ నోటికి మాటలు అందిస్తానికి పంపిస్తాను అని కొంతమందిని తోడు చేసి బయలుదేరుతారు. నిజంగా దేవుడు చేసే కార్యాలు చూడండి. ఒక కర్ర ఒకటి ఇచ్చి, మరి ప్రతిదానికి ఇది కింద పడేయి అంటాడు. కింద పడేస్తే పాము అయిపోయింది. అది పట్టుకోమంటాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. వాళ్ళకి విశ్వాసం దేవుని మీద పెరగటం కారణం ఏంటంటే, దేవుని మీద విశ్వాసము, నమ్మకము, ప్రార్థన, నిరీక్షణ ఇవన్నీ కలిసి ఉంటాయి. మన శరీరంలో హార్టు, ఊపిరితిత్తులు, ఇంకా లివరు, ఈ రకరకాలన్నీ లోన పార్ట్లన్నీ పనిచేస్తూ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్తం ప్రసరణ చేస్తూ ఉంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక కారు ఇంజను స్టార్ట్ అవుతుందంటే డీజిల్ పోయాల, డీజిల్ అయిపోయిందంటే అయిపోయింది. మనలో లోన బాడీలో అన్ని లెవెల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు బాగా పనిచేస్తాం. మన బాడీలో అన్నీ ఉండాలి. బాడీలో నీరు ఉంది, బాడీలో రక్తం ఉంటుంది, రక్తంలో కణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తుంటాయి.
ఇవన్నీ పనిచేసినప్పుడే మనం బాగుంటాం. ఏదన్నా ఒక వీక్ అయిందనుకోండి, బీపీ డౌన్ అయింది, అప్పుడేమైంది, వీక్ అయింది. కాస్త హార్ట్ చిన్న ప్రాబ్లం వచ్చింది, కొంచెం వీక్. చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ పని చేయాలంటే ఇవన్నీ లోన బాడీలో అన్నీ కరెక్ట్గా పనిచేయాలి. కారుకున్న ఇంజన్ కూడా డీజిల్ ఉంటే వరకు బాగా చేసేది. మనలో కూడా బ్లడ్ ఉండాలా. ఆ బ్లడ్కి గుండె కొడతా ఉంటే పైకి కిందకి అన్ని అవయవాలు పనిచేస్తాయి. కొంతమంది చూడండి, పక్షవాతం వచ్చినప్పుడు ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది. కారణం ఏంటంటే ఇది వీక్ అయిపోయింది. ఇవన్నీ దేవుడికి తెలియకుండా ఏం జరగదు. దేవుడికి అన్నీ తెలుసు. కానీ ప్రభువు చెప్పారు వాళ్ళని, నువ్వు వెళ్ళు అన్నాడు, అంతే. సరే నువ్వు ఈ మాట కాదంటే ఎందుకని వాళ్ళకి కొంతమందిని తోడు చేసి పంపించారు. అయ్యా, ఈ దేశంలో ఉన్న ప్రజలను దేవుడు బయటికి రమ్మంటున్నాడు, తీసుకెళ్ళాలంటున్నాడు. సరే, తన జీవితంలో మనం చూస్తే చాలాసార్లు మనం విన్నా కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే ప్రేరేపించాడో అవన్నీ చెప్పి ముందుకెళ్దాం మనం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితంలో మనం చూస్తే ఎంత సుఖంగా అనుభవించాల్సినాడో, ఎంత యోగక్షేమాలు, సుఖము. అసలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమారుడు అంటే తన చుట్టూ ఎప్పుడు వేల మంది ఉంటారు. కానీ తన జీవితంలో ఎందుకని మరి అలా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఈ భూ సంబంధమైన వాటిని ఏమాత్రం లెక్క చేయం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఇది నాది కాదు, ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాలి, విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నువ్వు యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఉండాలంటే భూమి మీద నువ్వు బ్రతకాల్సిన, ఎలా బ్రతకాలి అన్నీ మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథం క్లియర్ చేస్తుంది. మరి అలా నడుచుకుంటున్నామా లేదా అని ఆలోచించండి. వస్తున్నాము, వింటున్నాము, వెళ్తున్నాము, మన పని మనం చేస్తున్నాము. దేవుడు మాట్లాడినప్పుడు మనసు మార్చుకుందాము అనుకున్నోళ్ళు ఆశీర్వదించబడతారు. మనసు మార్చుకుందాం అనుకున్నోళ్ళు ఆశీర్వదించబడతారు. ప్రవర్తనని మార్చుకుందాం అన్నోళ్ళు ఆశీర్వదించబడతారు. తెలియకుండానే మనిషిలోకి గర్వం వస్తుంది. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నీకు తెలిసిపోయింది, మా బాబోయ్ ఇదేందో తెలియకుండానే. రెండు రకాల గర్వం ఉంటాయి. ఆత్మీయ గర్వం ఉంటుంది, నేను భక్తిగా ఉన్నాను, ఎదటోడు భక్తి తక్కువగా ఉన్నాడని వాళ్ళని సులకనగా చూస్తాం. మనం ఇద్దరు ప్రార్థన చేసే వాళ్ళని దేవాలయానికి వచ్చినప్పుడు చూస్తాం వాళ్ళని. ఒక ఆయన, నేను దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అన్ని విషయాలు నేను కరెక్ట్గా ఉంటున్నాను, ఆ వ్యక్తి చూడండి అని కాస్త ఎదటి వ్యక్తిని సులకనగా మాట్లాడతాడు. ఈ వ్యక్తి చెప్పుకుంటున్నాడు, తన భక్తిని గురించి వివరిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చెబుతున్నాడు, అయ్యా నేను పాపిని, నీ ఎదుటి నిలబడటానికి నేను శక్తి లేని వాడిని ఇలా కొట్టుకుంటూ ప్రాధేయపడి అయ్యో పాపినని ఏడుస్తాడు. ఆ వ్యక్తి కన్నా ఈ వ్యక్తే నీతిమంతుగా తీర్చబడి వెళ్ళిపోయాడు. అందుకనే భక్తి కలిగిన వారు భక్తి లేని వారిని తునీకరించకూడదు. భక్తి కలిగిన వారు కాస్త కుస్త అటు ఇటు ఉండాలని తునీకరించకుండా చేతనైనంత వరకు వాళ్ళతో మాట్లాడటం. దేవుడు ఇక్కడ సేవకుల ద్వారా మాట్లాడతాడు. రెండోది, నువ్వు కలిసినప్పుడు కొన్నిసార్లు నువ్వు మాట్లాడుకునే మాటలు సంభాషణ, ఈ సంభాషణలో కూడా దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు మనలో ఎప్పుడైతే ఉంటాయో, పక్కన వ్యక్తి ఒకవేళ బలహీనం ఉంటే ఈ మాట ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. వాస్తవం ఇది.
ఎందుకు మీకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, మరి బలహీనంగా ఉన్న రక్తస్రావం గల స్త్రీ బలవంతుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తే కదా రోగం పోయింది. బలహీనంగా ఉంది, ఇంకా చచ్చేటట్టు ఉంది, డబ్బులు కూడా లేవు, బలహీన పడిపోయింది. బలహీన పడిపోయిన మనిషి ఇక నేను బతుకుతాను అని ఆశ లేని మనిషి ఒక్కసారిగా అద్భుతం, యేసయ్య వస్త్ర సంగును ముట్టంగల్నే. అందుకని ఇక్కడ మనం చూస్తే ఇక్కడి నుంచి నేను మళ్ళా కొంచెం జస్ట్ ఆ బలం గురించి చూపించి నీకు మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఒక్క నిమిషం. దేవుని వాక్యము మనకి స్పష్టంగా చదివిస్తుందండి. యేసు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత బలాన్ని పొందుకొని బయలుదేరతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓకే నో యేసు ప్రభువే ఆత్మబలాన్ని పొందుకుంటాడు. ఇక్కడ 4వ అధ్యాయం చదువు మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడినప్పుడు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట చూడండి, ఆయన ఆకలి కొనగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడ్డాడు. ఆ తర్వాత ఆత్మ బలము చేత అని దేవుని వాక్యము వ్రాయబడిందనమాట. ఆత్మ బలము చేత నింపబడి ఆయన బయలుదేరతాడు. దేవుని శక్తితో నింపబడి ఆయన బయలుదేరి గ్రామాలకి పట్టణాలకి తిరుగుతూ గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా ఎందుకు ఆత్మబలం, ఉపవాస ప్రార్థన తర్వాత ఆత్మ బలాన్ని పొందుకొని బయలుదేరతాడు ఆయన. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆకండి. ఎప్పుడు వెళ్ళాడమ్మా? ఏ బలంతో నింపబడి వెళ్ళాడు? దేవుని ఆత్మ బలముతో నింపబడి వెళ్ళాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే దేవుని ఆత్మ బలంతో నింపబడాలి. నీవు ఉపవాసం ఉన్నప్పుడు, రెండవది ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు నీకు ఆత్మశక్తి వచ్చేసింది. అందుకే మీరు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీ మీదకి ఆత్మ వచ్చినప్పుడు అని అంటది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూడండమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తే
ఆ, ఆత్మ వారికి వాక్కు శుద్ధి అనుగ్రహించిన కొలది. చూశారా, ఆత్మ బలం. శరీర సంబంధమైన బలము కోసం మనం ఎన్ని చూస్తూ ఉన్నామో దయచేసి ఇవి పక్కన పెడదాం. దేవుని ఆత్మ బలముతో మనం నింపబడాలి. నువ్వెన్ని చేయాలన్నా అద్భుతం నీ పక్షాన జరగాలంటే, దేవుడు చేయాలంటే ఆత్మ బలముతో నింపబడి ఉండాలి. వారు మేడ గదిలోకి వెళ్ళినప్పుడు వారు ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ, ఏక హృదయంతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు మేడ గదిలోకి వెళ్ళి ఎప్పుడైతే వారు ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ, ఏక హృదయం, ఈ ఎన్ని ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం, ఏకముతో కూడి ప్రార్థన ఏకీభవించాల. వాళ్ళు మేడగదిలో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎందుకు ఏకీభవించారంటే వాళ్ళకు ఒక బుద్ధి ఉంది. ఏం బుద్ధి ఉందయ్యా అంటే, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీద ఈ స్థలాలు కానీ, ఈ పొలాలు కానీ, ఈ గొర్రెలు కానీ, ఈ పశువులు కానీ, ఈ ఉండ ఇల్లు నావి కాదు, నేను ఇడిచి వెళ్ళి పెట్టాలి ఒకరోజు. నాది కాదు అనుకున్న వారి మీదకే ఆత్మ వచ్చింది. అంటే అలాంటి మనసు కలిగి ఉండాలి, అలాంటి ఆత్మ కలిగి ఉండాలి, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి, అలా ఏకీభవించే మనసు కలిగి ఉండాలి. ఈరోజు ప్రస్తుతం దేశంలో సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ ఏకీభవించే మనసు ఆలోచన రానిట్ల దెయ్యం చొరబడి ఏకీభవించకుండా చేసి ప్రతి ఒక్క వ్యక్తిని, చిన్నోడి మొదలుకొని పెద్దోడి వరకు, సైతాను వాడు ఎలా ఏ వ్యక్తిని పడగొట్టాలో ఆ వ్యక్తిని పడగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ వాడు తిరుగుతున్నాడు. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వాడికి మీరు సోటు ఇవ్వద్దు. ఎవడు వాడు? మన విరోధి అయినా అపవాది గర్జించు వాడు తిరుగుతున్నాడమ్మా. వాడిపైన వాడు చేస్తున్నాడు, యాక్సిడెంట్లు చేస్తున్నాడు, తగులు పెడుతున్నాడు, అన్నదమ్ముల మధ్య పెడుతున్నాడు, భార్యాభర్తల మధ్య పెడుతున్నాడు, పక్కింటి వాళ్ళ మధ్య పెడుతున్నాడు, స్నేహితుల మధ్య 20-30 సంవత్సరాలు పెట్టి స్నేహం చేస్తారు. 20 సంవత్సరాలు చేసిన 27వ సంవత్సరం పాఠమే. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళు చూడండి ఎంత ప్రేమగా ఉండారో, ఎంత ఐక్యతగా ఉండారో, ఎంత తగ్గించుకొని ఉండారంటారు. తతికే మొదటుండ ప్రేమ చివరి దాకా ఉండాలా, మొదటుండ ఐక్యత చివరి దాకా ఉండాలా, మొదట ఏకీభవించినట్లు చివరి దాకా ఏకీభవించాలా. ఎప్పుడు ఈ మనసు ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథంలో యోబు మాత్రం ఒక మంచి శ్రేష్టమైన మాట అన్నాడు. నేను దిగంబరిగా వచ్చాను. ఏమన్నాడు? నేను దిగంబరిగానే వచ్చాను. చదవమ్మ, యోబు గ్రంథంలో స్పష్టంగా రాశాడు. నేను నా తల్లి గర్భము నుండి, మరి అది అండర్లైన్ చేసుకోండి, ఇంకెందుకు? ఆదరణకర్త సభ్యులందరూ భూమి మీద బతికినందుకు కాలమే నువ్వు. భార్యకి భర్త చనిపోయిన తర్వాత ఇక లేదు. ఎన్ని రోజులు ఏడుస్తావు? ఒక 6 నెలలు ఏడుస్తావు, 2 నెలలు ఏడుస్తావు, 3 నెలలు ఏడుస్తావు, సంవత్సరం ఏడుస్తావు. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలతో మర్చిపోవటమే. ఆత్మీయ ఇది ఒక కుటుంబ వ్యవస్థను తయారు చేశాడు కాబట్టి భార్యను భర్త, భర్తను భార్య చూసుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి పిల్లలను చూసుకోవాలి, పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉంది.
ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకు ఈ విషయం చెబుతా? బాధ్యత ఇది. బాధ్యతగా నువ్వు నెరవేర్చాలి కాబట్టి నెరవేర్చు. కానీ ఈ 4 నీలో ఉండయలేవో చూసుకోండి. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రభు బల్ల చెయ్యేటప్పుడు చదవమ్మా. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగానే వచ్చి తిని. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడంటే చెప్పేస్తున్నాడు ఆయన. మరి మనం చెప్పం. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఆయన ఏం చెబుతున్నాడు? ఇక్కడ యోబు గారు ఏం చెబుతున్నాడు? నేను దిగంబరిగానే నా తల్లి గర్భములో నుండి వచ్చాను. నేను మరలా కూడా మరి యోబు అంత తూర్పు దిక్కున అంతటి ధనవంతుడు మరొకడు లేడని గ్రంథములో రాయబడి ఉంది. భార్య, పిల్లలు, పనివారు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, పశువులు, గొర్రెలు, మొత్తం దేవుడు భూమి మీద ఆ వ్యక్తిని అంత ఆశీర్వదించిన నేను దిగంబరిగానే వచ్చాను. దిగంబరిగానే ఈ మనస్సు నీకుందా? ఈ మనస్సు నీకుంటే నువ్వు ఎప్పుడు హృదయంలో ఆనందిస్తావు. లేకపోతే నీకు ఆనందం లేదు. పైకి చెప్తున్నావే కానీ హృదయంలో ఆనందం లేనే లేదు. లేదు ఆనందం. సరే, యోబు అలా చెప్పాడు కదా, అందుకే యోబుని రేపు చూస్తావు పరలోక రాజ్యంలో. యోబును పరలోక రాజ్యంలో చూడాలనుకున్న వాళ్ళు ఆ యోబు లాంటి మనసు కలిగి ఉండండి. రెండో వ్యక్తిని చూపిస్తాను. దావీదుకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. చనిపోయాడు కొడుకు. బతుకుతాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బ్రతకలా. గుసగుసలు ఆడుకుంటున్నారు ప్రజలు. గుసగుసలు ఆడుకుంటుంటే ఏంటి ఇలా గుసగుసలు ఆడుకుంటున్నారని అసలు పలకరించడానికే భయపడిపోయారు ప్రజలు. అయితే ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారని చెవుని పడగానే ఏంటి? చనిపోయాడయ్యా. అప్పటిదాకా భోజనం చేయనివాడు, అప్పటిదాకా బాధతో ఉన్నవాడు, అప్పటిదాకా వేదంతో ఉన్నవాడు, అప్పటిదాకా ఒకవేళ నా కొడుకు బతుకుతాడేమని ఉపవాసం ఉన్నాను. ఇక నా కొడుకు చనిపోయాడు గనక నేనెందుకు ఉపవాసం ఉండాలి? చదవమ్మా. స్నానము చేసి యెహోవా మందిరంలో ప్రవేశించి వచ్చి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అయిపోయింది. ఆ మాట కాకుండా మరొక మాట అంటాడండి. ఒక మంచి అతడు ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నన్ను కనికరించి ఒకవేళ ప్రేమ కలిగి, ఒకవేళ ఆప్యాయత కలిగి, ఒకవేళ నా మీద ఏమన్నా ఉంటే మా బిడ్డ బ్రతికిస్తాడేమోనని చదువు. వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటుని. అది అండర్లైన్ చేసుకోండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇందాక ఆయన గురించి చెప్పా, యోబు గారి గురించి. నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. భూమి మీద సంపాదించిందల్లా కూడా కొంత టైము నేను, నా భార్య, నా పిల్లలు పోషించబడ్డాం. తర్వాత నాది కాదు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఈ మాట చదివిన తర్వాత వెళ్తాం ముందుకి. చదవమ్మా. ఇప్పుడు చనిపోయిన గనుక ఇంకెందుకు నేను ఉపవాసం ఉండాలి? అవసరం లేదు. వానిని నేను తిరిగి రప్పించగలనా? ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ అలా అండర్లైన్ చేసుకోండి. కింద అండర్లైన్ చేసుకోండి. ఏమని చేసుకుంటారు? నేను వాని యొద్దకే పోవుదును కానీ వాడు నా యొద్దకే మరలా రాగలడా? నో, రాడు. మా అమ్మ కూడా పెద్ద కొడుకు చిన్న కొడుకు చనిపోయినప్పుడు వేదన, దుఃఖము, బాధపడుతుంటే
ఎందుకమ్మా నీ పిల్లలు చనిపోయారు చిన్న వయసులో, ఇదిగో నా దగ్గర ఉండారు, నువ్వు బాధపడబాకు. దేవుడు స్వరం వినపడి మాట్లాడిన దాకా అమ్మకి నెమ్మదే లేదు. ఈరోజు కొంతమంది కుటుంబాల్లో చనిపోయినప్పుడు చనిపోక ముందు పిల్లలను జుట్టు నేర్చుకోండి, చనిపోక ముందు ప్రవర్తన మార్చుకోవాలి. దావీదు కొడుకు చనిపోవటానికి కారణం ఏంది? ఎవరికి తెలియదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఎందుకు చనిపోవటానికి కారణం? చనిపోవటానికి కారణం ఏమనుకున్నారు? దేవుని మాటను వినకుండా శరీర సంబంధమైన కోరికను తీర్చుకోవటానికి కోసం సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తిని నిర్దాక్షిణంగా చంపించి తను చేసిన పాపము ఫలితమే. అందుకే ముందుగానే రాసి పెట్టాడు, ద్వితీయోపదేశకాండంలో రాసి పెట్టి పడేశాడు. ఏమని రాశాడంటే, జాగ్రత్త, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో శాపాలు కూడా అలా ఉంటాయి. క్లియర్ చేసి పడేశాడు. ఒకసారి ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో అనుకుంటాను, మీకు ఏది కావాలో కోరుకోండి ప్రజలారా అంటాడు. మీకు ఏది కావాలో కోరుకోండి అంటాడు. ఏం కావాలా మీకు? ఆశీర్వాదం కావాలా? ఒకటి. జీవం కావాలా? రెండోది. మరణం కావాలా? కోరుకోండి. చూడుము, నేడు నేను జాగ్రత్తగా నెంబర్ 1 జీవమును, రెండవది మరణమును, మూడవది కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. అమ్మా, నీవు బ్రతికి విస్తరించినట్లుగా ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నిధులను చాలమ్మా. దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మీ ఎదుట ఉంచాను, మీకు ఏది కావాలో కోరుకోండి. ఈ పరిశుద్ధ దినం రోజు దయచేసి గమనించండి జాగ్రత్తగా. మరొక అవకాశం ప్రభు నీకు మనందరికి ఇస్తున్నాడు. విస్తరించలేకపోవటానికి కారణం ఏంటంటే, నీ ఎదుట ఉంచాను, మీకు ఏది కావాలో కోరుకోండి. కీడు కావాలా? జీవం కావాలా? మరణం కావాలా? ఆశీర్వాదం కావాలా? ఏది కావాలి? ప్రభు ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే. మరి ఏం కోరుకోవాలా? చివరికి మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే జీవాన్నే కోరుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, ఇందాక యోబు గారు కోరుకుంది ఏంటంటే, ఏం కోరుకున్నాడు ఆయన? నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతించినందుకు తర్వాత 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తనకొచ్చిన బాధలో ఎంతమంది ఎన్ని విషయాలు మాట్లాడుకొని ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. యోబు ఏదో చేసి ఉంటాడు. 100% నోరులు ఉండోళ్ళు మాట్లాడి ఉండొచ్చు ఆ రోజు కూడా. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. అప్పుడు అదే సూర్యుడు, ఇప్పుడు అదే సూర్యుడు. అప్పుడు అదే చంద్రుడు, ఇప్పుడు అదే చంద్రుడు. అప్పుడే నక్షత్రాలు అయ్యాయి, ఇప్పుడు నక్షత్రాలు అయ్యాయి. అప్పుడుండే కొండలు, అప్పుడుండే భూమి, అప్పుడుండే సముద్రాలు అన్నీ అవే, ఇప్పుడు అవే. ఇంకా మీకు చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, కొన్ని దేశాల్లో కొన్ని నదులు ఎండిపోతున్నాయి. విచిత్రమైన సంఘట, నదులు కూడా ఎండిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు డేంజరస్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. అటు ఇటు చూడబాకండి, ఇటు వినండి. సముద్రాలు కూడా ఎండిపోయే పరిస్థితి రాబోతుంది. సముద్రాలు ఎండిపోయే పరిస్థితి రాబోతుంది. గుర్తుంచుకోండి. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి అంతా ప్రపంచం
డేంజరస్ ప్లేస్లో ఉన్నాం మనందరమే. డేంజరస్ ప్లేస్లో ఉన్నాం. ఈ టైంలో ఈ డేంజరస్ ప్లేస్లోనైనా సరే ఎవరైనా ఊహించారా కరోనా వస్తుందని? ఊహించలేదు. ఊహించిన సంఘటనకి ఒక్కసారి ఆలోచించండి. మన మధ్యలో రవి ఉన్నాడా? రవిని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఒక్కడే వెళ్ళిపోయాడు. భార్య వదిలిపెట్టేసిందంటే వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎవరికైనా ఆయన ఎన్నికిడితే భార్య వెళ్ళటానికి కూడా లేదు అవకాశం. కరోనా టైంలో ఈరోజు హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే భయం వచ్చేస్తుంది. పక్కన మన మనిషి అయినా ఉంటే, ఒకవేళ హాస్పిటల్ మన మనిషి ఉంటే కాస్త మాట్లాడతాడు, ధైర్యంగా ఉంటుంది. భయంతోనే కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు కరోనా టైంలో. ఇక ఎక్కడ భార్య, ఎక్కడ పిల్లోడు? లోనకు కూడా ఎంట్రీ లేదు అసలు. నువ్వు బయట ఉంటమే. ఏమన్నా ఉందా అసలు? కరోనా టైంలో పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎవరు అనుకున్నారా ఇంత ఘోరమైన కరోనా వచ్చిందని? తెగుళ్ళెంపట తెగుళ్ళు వస్తున్నాయి. ఏంటి తెగుళ్ళు? 50 సంవత్సరాల క్రితం నాకు తెలిసినంతకి క్యాన్సర్ ఎవరికన్నా వచ్చిందంటే ఒక 15 గ్రామాల్లో ఆమెకు క్యాన్సర్ వచ్చిందంట, ఆమెకు క్యాన్సర్ వచ్చిందంట, ఆమెకు క్యాన్సర్ వచ్చిందంట అని అన్నారు. ఒక 20 గ్రామాలకు నాకు తెలిసినంతవరకు ఒక ఆమెకు క్యాన్సర్ వస్తే అమ్మో అని అన్నారు. 20 గ్రామాల్లో ఎవరికైనా గుండె జబ్బు వస్తే ఆయనకి హార్ట్ ప్రాబ్లం. ఈరోజు మొత్తానికి హార్ట్ ప్రాబ్లం. అంత 50 సంవత్సరాల్లోనే తీరిపోయింది. 2024 సంవత్సరాలు పెట్టి దేవుడు బాగానే చూసుకుంటూ వచ్చాడు. ఈ జరిగిందంతా ప్రపంచం తారుమారైందల్లా ఈ 50 ఇయర్స్. 50 కూడా కాదు నాకు తెలిసినంతవరకు 40. ఈ 40 లోపే ఇంకా 30 ఇయర్స్ నుంచి ఒక్కసారిగా మూకుమ్మడిగా కోట్ల మంది ప్రజలు పెరిగిపోయారు. దేశాలు పెరిగిపోయినాయి, కన్స్ట్రక్షన్లు పెరిగిపోయినాయి, దుర్మార్గతలు ఎక్కువైపోయినాయి. పరిశుద్ధ గ్రంథం ఏమని చలవిస్తుంది తెలుసా? మీకు సరైన వర్షం ఫలానా టైంలో పడకపోవటానికి కారణం మీ దోషాలే, మీకు మేలు కలగకున్నటువంటి మీకు పాపములే కారణం. వర్షం పడకపోవటం కారణం ఎవరు? మేలు కలగకపోవటం కారణం ఎవరు? దోషాలు, పాపాలు. ఇవి అడ్డుబండుగా నిలబడుతున్నాయి. మరి ఈ రోజైనా ప్రభు వల్ల చేయబోయేటప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండి నువ్వు ఆత్మీయంగా నడిపించబడాలంటే ఈ రోజైనా ఒక గొప్ప మార్పు చెందాలి. నువ్వు ఏదైనా ఉంటే ఒకవేళ మార్పు చెంది యేసయ్య దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడి నేను సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధ సహవాసంలో ఎడతెగ ప్రార్థనలో ఉన్నాననుకుంటే ఓకే. ఒకవేళ దేవునికి ఆయాస్కరం ఏదైనా ఉంటే రైట్ సైడ్ ఇన్ టైంలో నువ్వు దేవుడు నిన్ను పిలుచుకొచ్చాడు. మించిపోయింది లేదు. ఏదో ఒక విపత్తు మన ఇంటి మీదకి రాకముందే, మరణదూత వచ్చి వాకిడి దగ్గర నిలబడకముందే ఏమైంది చెప్పండి ఒకసారి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించి మీ ద్వారబంధకం ఏదో ప్రోక్షించండి, ఈ రాత్రి మరణదూత బయలుదేరబోతుంది అన్నారు. వాళ్ళందరూ దేవుడు చెప్పిన మాట విన్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించారు. ఫినిష్. రాత్రి దేవదూత బయలుదేరింది. తెల్లారే లోపు చిన్నవాడు మొదలుకొని దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమారుడితో సహా మొదటి పుట్టినవాడు, వారికి జీవన సంబంధమైన వాటి విషయంలో కదా మొదటి పుట్టిన తెల్లారే లోపు శవాల కింద పడ్డాయి. ఏమిటంటారు? ఎవరన్నా ఊహించారా ఆ రాత్రి దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కొడుకు మొదటి పుట్టిన వాడు చచ్చిపోతాడని? ఆ ఊళ్ళో ప్రజలు, దేశం ప్రజలు ఎవరన్నా ఆలోచించారా? అయ్యో నా కుటుంబంలో ఇంత ఘోరమైన జరుగుతుందని.
ఈరోజు కూడా ప్రభు మాట్లాడుతున్న విషయం తెలుసా? మరణ వార్త, మరణ దూత నీ ఇంటికి రాకముందే నీకు ఏదైతే నువ్వు ఒక బానిసగా ఉన్నావేమో, తాగుడుకు బానిస అయ్యావేమో, పేకాటకు బానిస అయ్యావేమో, వ్యభిచారానికి బానిస అయ్యావేమో, అప్పులకు బానిస అయ్యావేమో, ఒకవేళ దేనికి బానిస అయ్యావో ఆ బానిసత్వాన్ని నుంచి వదిలిపెట్టు. అబద్ధాలకి, దొంగతనాలకి, సాడీలకి. ఇది కూడా ఒక దెయ్యం. ఈ దెయ్యపు శాస్త్రాలు మనలో లేకుండా పోవాలంటే మరొక పరిశుద్ధ దినాన్ని నీకు, నాకు, మనందరికి ఇచ్చాడు దేవుడు. సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఆశీర్వాదం నిశ్చయముగా మీరు మీ పిల్లలు పొందుకొనుగాక. ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా మీరు అడగండి, దేవుణ్ణి అడగండి. ఏ బాధతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, రాత్రి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయమే తెలుసా? నీ కుటుంబంలో నిన్ను దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించడానికి నీ పక్కన నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల విషయాలు. ఇది మాట్లాడుతుండగానే నీ హృదయంలో క్రియ జరిగించుకో. మాట్లాడుతుండగా ప్రభు కార్యం జరిగించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ముందు గొప్ప కార్యాలు చేసిన ప్రభు మనం కలిగి ఉన్నాం. మనుషులను కాదు, రాజులను కాదు మనం నమ్మింది. జీవము గల దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. భయపడాల్సిన పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు చెప్పారు మన కళ్ళ ముందర ఎంత అద్భుతం చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చారు. శత్రువులు వెనకమాలు ఉన్నారు, ముందర ఎర్ర సముద్రం ఉంది. ఆ టైంలో వాళ్ళు చేసిన పని ఏంటి? దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, చేతిలో ఉన్న కర్రను చూపించాడు. ఒక్క రాత్రిలో ఏం జరిగిందంట? ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే మీ మనసు ఇటు కాన్సెప్ట్ అయి ఉండాలి, కేంద్రీకమై ఉండాలి. ఏనండి, యెహోవా ఆ రాత్రి ఇంతకీ అంత సముద్రాన్ని పాయలు చేయడానికి 1 గంటలో చేశాడా, లేకపోతే ఎంతసేపు చేశాడు? చెప్పరేంది? ఏం మాట్లాడరు మీరు? ఎందుకు మాట్లాడతారు? నీళ్లను గోడగా నిలబెట్టాడు. ఎంతసేపు పట్టింది? చదవండి, అక్కడ ఉంది వాక్యం. నిర్గమకాండము చదవం. ఎన్నో అధ్యాయము చూడండి, తీసుకోండి. 14 అధ్యాయమా? ఒక నిమిషం. 14 అధ్యాయము 21 వచనం. అండర్లైన్ చేసుకోండి అందరూ. మగాగు మోసే అండర్లైన్ చేసుకోవాలి. మాట ఏదో మాట్లాడుకోవటం కాదు మనం. మోసే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు అన్నాడా? సెకండ్లు అన్నాడా? వీళ్ళను పంపించాలంటే, అంత పెద్ద సముద్రం పాయలైపోవాలంటే జస్ట్ అంతే. యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, చప్పట్లు కొట్టు కొట్టు, ఇక నుంచి ఒక్క రాత్రిలోని అద్భుతాలు మీ ఇళ్ళల్లో జరుగును గాక, మీ పిల్లల్లో జరుగును గాక. ఒక్క రాత్రిలో జరిగిపోవాలిక. బతికుండంగానే రాత్రిలో జరిగిపోవాలా. చచ్చినాక ఎవడు చూడబోయాడు? ఇది రావాలా, మనసులో పుట్టాలా. ఎంత కాలం నుంచి ప్రభు నేను ఇలా బాధపడుతున్నాను, ఏంటి బాధ, ఈ వేదన, ఈ దుఃఖము, ఈ అప్పుల బాధ ఏంది, ఈ నిందల బాధ ఏంది, ఎందుకు నేను ఇలా ఆర్థికపరమైన ఇబ్బంది అనుభవించాలా? ఆత్మీయంగా ఎదిగేటట్టు నన్ను చేయి ప్రభువా. నా హృదయంలోకి మీరు రండి, నీ ఆత్మచేత నన్ను నడిపించు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నాకు అనుగ్రహించు. దానియేలైనా పరిశుద్ధంగా బ్రతికింది, నేను కూడా బ్రతకాలని ఆశ ఉంది, కానీ బ్రతకలేకపోతున్నాను. నీ ఆత్మ నాలో ఉంచి బ్రతికించవా
అని ఉపవాసం ఉండి ప్రభువు దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి నోరు తెరిచి ప్రార్థన చేస్తా గడుపుతూ ఉంటే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా నీ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చునుగాక. ఎప్పుడైతే ఆత్మ బలాన్ని పొందుకుంటావో అప్పుడు నువ్వు ఇక అద్భుతమైన కార్యం చూస్తావు. చెరసాలలో తీసుకెళ్ళి వేశారు. ఎవరినండి? పౌలుని చీలను తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే వారు చేసిన పని ఏంటండి? ఏం చేశారండి? చెరసాలలో వేస్తే ఏం చేశారు వాళ్ళు? చెరసాలనగా బాధ, చెరసాలనగా నింద, చెరసాలనగా అవమానం, చెరసాలనగా దుఃఖం, ఇవన్నీ కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఏం జరిగిందంట? పౌలు శీలలు స్తుతించిరే, జైలు పునాదులు కదిలించిరే. పౌలు శీలలు స్తుతించిరే, జైలు పునాదులు కదిలించిరే. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. స్తుతుల మధ్యలో అద్భుతం చేయువాడా, మాతో ఉన్నవాడా, అద్భుతం చేయువాడా. పడిన వారిని లేపిదివే, జీవముతో నిన్ను స్తుతించిరే. పడిన వారిని లేపిదివే, ముతో నిన్ను స్తుతించిరే. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. మాతో ఉన్నవాడా, అద్భుతం గోరి, మాతో ఉన్నవాడా, అద్భుతం. ఆమేన్. యేసయ్య మీతో వచ్చునుగాక. ఆమేనండి. ఎవరు రావాలి మీతోటి? యేసయ్య నిశ్చయముగా వచ్చునుగాక. ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా యేసయ్య పాయలు చేశాడో మీ కుటుంబాల్లో ఉన్న బాధలు తొలగిపోవునుగాక, విడిచిపోవునుగాక. అది ఏదన్నా కావచ్చు, అది శాపమే కావచ్చు, కీడే కావచ్చు. ఒకవేళ మరణదూతే వచ్చి నిలబడ్డా యేసు నామములో ఆ మరణదూతని బయటికి రా. ఒకసారి మీకు విషయం చెప్తానండి. దేవదూత వచ్చింది, జనాల్ని చంపుతూ ఉంది, జనంలో జొరబడి ఇంకా చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇక చాలు, ఇక చాలు, ఆపు. దేవుడు చెప్పేదాకా చంపుతానే ఉంది. ఇక చాలు. దేవుని సేవకుడు ఏడుస్తున్నాడు, దేవుని సేవకుడు బాధపడుతున్నాడు. అయ్యో ఇంత పరిస్థితి ఏర్పడిందని. ఇక చాలు, ఆగో. మరణదూత వచ్చి ఆ విధంగా చనిపోతూ ఉంటే ప్రజలు, దేవుని సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో మరణదూత దేవుడికి ఆజ్ఞాపించాడు, నువ్వు ఆగు, చేయితి ఎనికి, నీ చెయ్య ఎనికిది. ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఏం చేశాడంట? ఆరిన నేలగా చేసెను, నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేలన మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. సపరేట్లు కొట్టు. నీళ్లు గోడ, నీళ్లు గోడ. ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. నీళ్ళని గోడ పక్కగా నిలబెట్టి నువ్వు నడుస్తూ ఉంటే నీళ్ళ వైపు చూస్తే నీళ్ళలో మునిగేదానివి. వాళ్ళు నీళ్ళ వైపు చూసారా? అసలు ఎలా? ఇప్పటికీ ఆ సముద్రంలో కొన్ని రథాలు, చక్రాలు ఉన్నాయి, ప్రజెంట్ ఉన్నాయి.
సముద్రపు ఆదరణ, సముద్రపు ఈదరణ ఒక గుర్తుగా కూడా ఉంచారు. పలానా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఇక్కడ దిగారు, అక్కడ ఎక్కారు. ప్రతిదానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. దేవుని మందిరాలు కట్టారు అక్కడ. ప్రతి ప్లేస్లో ఏదో ఒకటి ఏర్పాటు చేశారు మనకంటే ముందున్నవారు. అందుకని ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తూ జరిగింది. ఎవరిని ఎక్కడ చంపారో కూడా ఆ ప్లేస్లో ఏదో ఒకటి చేశారు అక్కడ, అంటే గుర్తుగా. ఏలియా ఒక చాట బలిపీఠం కట్టాడు, ఇదొక గుర్తుగా. దానికి ఆ బలిపీఠానికి 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళు ఇశ్రాయేలీయులకి గోత్రం లెక్క చొప్పున తీసుకొచ్చాడు. ఈ 12 రాళ్ళదే ఎందుకు కట్టాలని ఆలోచించారా? ఇది వారికి గుర్తుగా ఉండాలి. ఇశ్రాయేలీయులు, ప్రభువా వారి పక్షాన నువ్వు అద్భుతం చేశావు కాబట్టి దానికి సాదృశ్యంగా ఈ రాళ్ళను నేను తీసుకొచ్చి బలిపీఠం కట్టాను. ఆ బలిపీఠం కట్టికి కందకం తవ్వించి ఎందుకు 2 రకాల తలంపుల మధ్య బతుకుదాం? యెహోవా దేవుడైతే మీరు ఇటు రండి, బయలుదేవుడైతే నేను అటు వస్తా. 2 రకాల మధ్య ఎందుకు మన బ్రతుకులు ఇలా జీవిద్దామని నిర్ణయం తీసుకున్నాడు. బలిపీఠం కట్టారు. యేసయ్య నామం పేరట ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళు కేకలు వేసినా రాలేదు. ఇక అక్కడ మీరు రండి అన్నాడు, పిలిచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా అని చెప్పి ఆ బలిపీఠాన్ని అక్కడ కట్టి, నా ప్రార్థన ఆలకించు అన్నాడు ఏలియా. నా ప్రార్థన ఆలకించు అన్నాడు. ఎవరు అన్నమాట? అన్నాడా లేదా? ఏం మాట్లాడట్లేదు మీరు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నమాట. 18వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం, అద్భుతమైన కార్యం చూడండి. ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 18వ అధ్యాయము ఎంత బాగా రాశాడో చూడండి. 37వ వచనం చదువుమా. యెహోవా, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎందుకు ఈ విషయాన్ని అండర్లైన్ అంటున్నానంటే, మీరు కూడా నా ప్రార్థన ఆలకించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబీకులందరినీ రక్షించయ్యా అని అడగాలి. మనమేం ప్రార్థన చేస్తున్నాం? ఏం ప్రార్థన చేస్తున్నాం? ఆలోచన చేయండి. అసలు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మీరు అడగకముందే మీకు అక్కరగా ఉన్నవేవో అవి నాకు తెలియను. అంటే నువ్వు ఆహారం కావాలని దేవుడికి తెలియదా? బట్టలు కావాలని దేవుడికి తెలియదా? నీ భవిష్యత్తు బాగుండాలని దేవుడికి తెలియదా? నువ్వు కనీ పెంచి పెద్ద చేసిన పిల్లల విషయంలోనే నీ పిల్లలు బాగుండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఒక స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావు. కోరుకో, కాదంటలేదు. నీ చిత్తం ఎలా అయ్యిందో అలా నడిపించు ప్రభువా, నీ ప్రణాళిక ప్రకారం నన్ను నా పిల్లలు నడిపించు ప్రభువా అని కోరుకోవటం ప్రారంభించాలి. వాళ్ళని చూసి నేను ఎంతో నవ్వాలా, వీళ్ళని చూసి నేను ఎంతో నవ్వాలంటే ఇది కుదిరేది కాదు. దేవుడు ఎవరికి ఏ గిఫ్ట్ ఇచ్చాడో ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడు, అంతవరకే. అందరూ ప్రధానమంత్రులు అవుతారా? అందరూ ముఖ్యమంత్రులు అవుతారా? అందరూ ప్రెసిడెంట్లు అవుతారా? ఇంకెందుకు అందరూ అయ్యే కాడికి? అందరూ అవరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్ణయం. అందరూ సేవకులు అవుతారా? ఇక సేవకులు అయితే ఇంకెందుకు? ఎవరిని పిలిచారు వాళ్ళని పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు కాబట్టే పిలిచిన మాట ప్రకారం చేశాడు. ఎందుకు ఇందాక ఉండాలి? మనం అందరం కలిసి ఉండాలంటే ఏమాత్రం వింటారా వాళ్ళు? నో. ఇంకెందుకు రండి కనపడ అని చెప్పి ఇంకొక మాట కూడా ఏమంటాడు తెలుసా? అసలు స్పెషల్ మెరాకిల్ 36వ వచనం.
సమస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీవు దేవుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ చలవ చేతనే చేసితనియు ఈ దినమున అది ఇలాగా చేయాలి మనం. నేను ఒకసారి చేశా. ఒకరోజు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, వాస్తవం చెప్తా, అబద్ధం వద్దు. అబద్ధాలు చెప్పి చచ్చి నరకానికి పోవాలి. ఆ కర్మ మనం ఎడబరాయిస్తాం. ఇక్కడికి వచ్చిన బాధలకే తట్టుకోలేకపోతుంటే మనసు నెమ్మది లేకుండా ఉంటుంది. ఒక్కోసారి ఆరోగ్యం కూడా క్షీణించింది, ఆత్మకు కూడా బలహీనపడతాం. ఈ మూడింటిని ఎందుకు పాడు చేసుకోవాలి? అబద్ధం ఆడి పైకి బాగా అవపడతాం, కానీ అబద్ధం ఆడింది మన మనస్సాక్షి గుర్తుంది. ఓకే, ఒకసారి ఒక పాస్టర్ గారు నన్ను పిలిచాడు. ఆ పాస్టర్ గారు నన్ను దేనికి పిలుస్తాడంటే వాక్యం చెప్పడానికి పిలుస్తాడు. ఆ రోజు తెలివిగా పిలిచాడు. పాస్టర్ గారు, మీరు ఈరోజు రావాలంటే నేను ప్రార్థన చేసుకొని ఒక 2-3 గంటలు ప్రార్థన చేసుకొని వాక్యానికి సిద్ధపడి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, జాగ్రత్తగా ఏం జరిగిందంటే, నేను కూర్చున్నాను. అంటే నాకు భలే అనుభవాలు ఉండే, దేవుడిచ్చిన అనుభవం అది. వెళ్ళిన చోట వాక్యానికి ఇచ్చిన, వాక్యానికి ఇగిపోయినా నేను హృదయంలో, ఎందుకంటే నేను అన్ని విషయాల్లో నుంచి నేను బయటకు వచ్చినాడిని. దేవుడు తీసుకొచ్చాడు నన్ను అన్ని బాధల్లో నుంచి, అన్ని కష్టాల్లో నుంచి, లోక సంబంధమైన విషయాల్లో నుంచి నన్ను బయటేశాడు. ఆత్మ సంబంధమైన విషయంలో కూడా, ఆత్మ సంబంధం అంటే దేవునిలోకి వచ్చినాక కూడా ఒక్కరోజు దేవునిలోకి వచ్చినాక కూడా అండి, దేవునిలోకి వచ్చినాక కూడా మామూలు విషయం కాదు. అరే, ఒకళ్ళు పాట పాడుతూ ఉంటే మరొకళ్ళు ఓర్చుకోలేరు. ఇది ఒక దెయ్యం. అబ్బా, ఎవరో ఒకళ్ళు పాడారు కదా దేవుని స్తోత్రం, హ్యాపీగా సంతోషించు. ఒకళ్ళు బాగా పాడితే మరొకళ్ళు బాగా పాడలేదానికి ఇది సంతోషం, ఇది ఉండదు. ఇవన్నీ పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. బైబిల్లోనే ఉన్నారు కదా, ఆనాడు ఉన్నారు. యెహోషువ పక్కన తిరుగుతానే ఉన్నారు, యెహోషువతోనే ఉన్నారు. వీళ్ళంతా ఆడపోయి యుద్ధం చేసిరంటే, యుద్ధం చేసి ఏది తీసుకురాకుండా చెప్పించబడింది దాంట్లో అంటే ఏం చేశాడు? వత్త తీసుకొచ్చాడు. పక్కన ఉన్నోడు తీసుకొచ్చింది, దొంగతనం చేశాడు. ఏమైంది? చివరికి చచ్చారు. ఏలియా కాలంలో కూడా అదే జరిగింది, ఎలీషా కాలంలో కూడా. వద్దన్న పని చేశాడు, పక్కనే ఉన్నాడండి. అంటే శరీర సంబంధమైన కాదు, చావుకుడు పక్క నుండి ఈ దొంగ శాస్త్రాలు ఏంటండి? అంతే. ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఏడి సాలేమేడి ఏడున్నాడు? నువ్వు నిలబడు వాడికి మీకే చెప్తాను. వీడు రాబోయే రోజుల్లో పాస్టర్ అయిపోబోతున్నాడు. ఆమెనండి, వాడిని ఒక ఊరికి అప్పగించబోతున్నాం. చెప్పలేము, ఒక ఊరికి అవ్వచ్చు, దేశాలు కూడా తిరగవచ్చు. అంటే మీకు అట్లేదా? చెప్పలేము. దేశాల్లో కూడా తిరగవచ్చు. అయితే వీడు ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశాల్లో తిరిగినా ఆదరణకర్తలో ఏయబడ్డ పునాది, ఆదరణకర్త ఆత్మీయ సహవాసాన్ని చెప్పకుండా వీడు వాక్యం చెప్పాడంటే వీడు భూమి మీద బతకడం అనవసరం. ఇక ఇప్పుడు చెప్పండి స్తోత్రం అని చెప్పరేంది? మరి అంతే, నిర్ణయం అంటే అలా ఉండాలా? ఎరా, హోసన్న మినిస్ట్రీస్లో అబ్రహాం అన్న కానీ, రమేష్ అన్న కానీ, రాజన్న కానీ, ఫ్రీడీపాల్ అన్న కానీ, జాన్విస్లు అన్న కానీ ఆత్మీయ తండ్రిని చెప్పకుండా ఏనాడైనా ఉన్నారా? మా దేవుడు తర్వాత మా ఆత్మీయ తండ్రి ఇలా మమ్మల్ని బలపరిచాడు, ఇలా మేము పరిచయం చేశాం, ఇలా నమ్మకంగా
పరిచర్ని ఆశీర్వదించాడని చెప్పుకోగలుగుతున్నారు? ఒక్కళ్ళన్నా చెప్తారా? అందుకే వీడు పెద్ద పాస్టర్ నాకేం చెప్పాలా? ఏంట్రా చూస్తున్నావు? చెప్తావా లేదా? భూమి మీద బతికినంత కాలం వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఆదరణకర్తలో ఎదిగాను, నన్ను దేవుడు ఇంత ఆశీర్వదించాడని చెప్పాలా? పునాది నాది అక్కడ వేయబడింది, ఇసుక మీద కాదు పునాది కట్టబడింది. ఏది? ఎక్కడ? బండ మీద. ఇలాగ చెప్పాలా? బ్రతికుండా భూమి మీద బ్రతికినంత కాలం యేసుని గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా? ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడిగా చేశాడు. నా గురువు గారు అని చెప్పలేదా? చెప్పలేంటి? యేసు ప్రభు దగ్గర శిష్యులుగా చేశారు, చెప్పలేదా? పౌలు దగ్గర తిమోతిగా చేశాడు శిష్యుడు, చెప్పట్లేదా? పౌలు గారు చెప్పట్లేదా? వాళ్ళ పక్క నుండి నేర్చుకోవాలి, వాళ్ళ పక్క నుండి భక్తి నేర్చుకోవాలి, చెప్పిన వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. దయచేసి గమనించండి, మోషే కాలంలో చాలా కఠినంగా ఉంది పరిచర్య. ఆ తర్వాత మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు, చూశారు, యేసయ్య చేశాడు. ఆ తర్వాత యెహోషువ గారి దగ్గరికి వచ్చాడు. యెహోషువ గారి దగ్గరికి వచ్చి మందసం తీసుకొని వెళ్ళి బయలుదేరారు. యోర్దాను నది చెప్పలేంది ఎదురైంది. ఏమైపోయింది అప్పుడు? అయిందా లేదా? ఆ తర్వాత ఏలియా కాలంలో ఏమైంది? ఎలీషా కాలం ఏమైంది? ఎదురైందా లేదా? దుప్పటి తీసి దేని కొట్టాడు? అలా టచ్ చేశాడు, అంతే. టచ్ చేయి ఏమైపోయింది సముద్రం? అక్కడ పరిచర్యకి ఇక్కడ పరిచర్య తగ్గుకుంటూ వస్తుందా లేదా? అంత కష్టం ఇప్పుడుందా? చెప్పరేంటి? ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాడు, వీడి కోసం ఏమవుతుంది? దేవుడు స్థలం కట్టేశాడు, దేవుడు మందిరాన్ని కట్టేశాడు, దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు. ఆ సంఘాన్ని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా వాళ్ళని నడిపించాలి. అది అప్పగించిన పరిచర్య. పో, దేవుడు నిన్ను అలా చేయనుగాక. కూర్చో. ఆమేనండి. దేవుడు ఆ వ్యక్తిని వాడుకోమని ప్రార్థన చేయాలి, కానీ అరే వాడిని మనం ఎందుకండి? వాడు కూడా అలా మలుచుకోవాలి. వాడు హృదయంలో ఎప్పుడు ఉండాలి. కృతజ్ఞత అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? కృతజ్ఞత. కృతజ్ఞత లేని వాళ్ళు ఉండరు. సచ్చినా బతికినా ఏదైనా కృతజ్ఞత కలిగిన వాడు. మోషే మాట ఏ విధంగా తన పక్కన ఉన్నవారు విన్నారో, ఏలియా మాట ఏలియా మాట ఏ విధంగా ఎలీషా విన్నాడో, యేసు ప్రభు మాట ఏ విధంగా శిష్యులు విన్నారో, వినని వ్యక్తి ఏమయ్యాడు? వినని వారు ఏమయ్యారు? యేసు ప్రభు పక్కనే తిరిగాడు. 12 మందిలో 11 మంది విన్నారు. 11 ఏం చేశాడు? డబ్బులు కమ్ముడు పోయాడు. దొంగ చాటుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? డబ్బులు తీసుకొచ్చి మందిరంలో పడేసి ఊరు బయటికెళ్ళి చెట్టుకి ఊరేసుకొని చచ్చాడు. డబ్బు ఎంత పనిచేసింది? ఒక నీతిమంతుడిని అప్పగించినందుకు ఎంత పనిచేసింది? అందుకని మనందరం కూడా యేసయ్య దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. అగ్ని అయిన దేవుని పిల్లలు అగ్నిలాగా పవర్ఫుల్గా బతకటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. ఈ మాటలు చెప్పి ముగించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ దినమున కనపరుచుకొనుము యెహోవా నా ప్రార్థన. 37వ వచనంలో 18వ అధ్యాయం 1వ రాజులు. అండర్లైన్ చేసుకోండి. నేను ఇందాక చెప్పాను, నేను కూడా ఇలా ప్రార్థన చేశానని చెప్పాను, కానీ ఆ ఊరు పేరు చెప్పలే మీకు. చెప్పుకుంటూ వచ్చేసాను. అయితే ఒకరోజు నేను బయలుదేరి వెళ్ళానండి. నేను మాత్రం వాక్యానికి సిద్ధపడి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంతే. నేను అప్పుడు ఒకటి నేర్చుకున్నా.
అక్కడ ఏమి నేర్చుకున్నానంటే వాక్యానికి అని చెప్పి పిలిచి వాక్యానికి ఇవ్వకుండా ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ప్రార్థన చేసి వచ్చి కూర్చున్నా. అప్పుడు ఏమి నేర్చుకున్నానంటే ఎట్లాంటి పాస్టర్లో తెలివిగలిగిన ఇది అతి తెలివి అంటారు. ఏమంటారు దాన్ని? అతి తెలివి, లోక సంబంధమైన తెలివి. అతి తెలివి, లోక సంబంధమైన తెలివి, కుయుక్తి తెలివి కూడా అనొచ్చుది. ఇది పనికి రాదు. ఓకే, నాకు హృదయంలో మనసులో ఏం పెట్టుకోకుండా ఆ రోజు నిజంగా చెప్తున్నాను ప్రార్థన చేసి వచ్చి కూర్చున్నాను. ఈలోపు ఉన్నట్టుండి మబ్బులు లేచినాయి, వర్షం రానే వచ్చింది. ఆ వాక్యం చెప్పబోయే పాస్టర్ గారు రేయ్ గొడుగు తీసుకురంటారు అంటున్నాడు. ఏమన్నాడు? నేను అప్పటికే 3 గంటల సేపు ప్రార్థనలో గడుపుకొని పరిశుద్ధాత్మతో నింపబడే ఆత్మ మంటతో వెళ్ళి అక్కడికి అసలు ఎలా ఉందంటే మైకి ఇస్తే ఇక నా కేకలు ఆగేటట్లేవు. అలాగా మనసులో ఉండి వెళ్ళి ప్రార్థన చేసుకొని మనసు ఎప్పుడైతే వర్షం పడుతుందో గొడుగు తీసుకురాడు అన్నాడు ఆ పాస్టర్ గారు. ఒకడు వెళ్ళి గొడుగు తేనే వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. గొడుగు కూడా ఆగటల్లా. ఈలోపు మైక్ ఇచ్చి జోసెఫ్ పాస్టర్ గారు వస్తాడు, ఆదరణకర్త మినిస్ట్రీస్ నుంచి గుంటూరు నుంచి వచ్చిన జోసెఫ్ పాస్టర్ అన్నగారు ప్రార్థన చేస్తాడని నాకు ప్రార్థన ఇచ్చాడు. అందరూ కళ్ళు మూయండి, దేవుని బిడ్డలారా, రహస్యం కలిగిన బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు. ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, వర్షాన్ని కురిపించాడు. యేసు నామములో యేసయ్య ఇప్పుడు నీవు కనపరుచుకొని నీ మహిమను యేసు నామములో ఆగిపోవాలని ఒక పాట ఎత్తి పాట పాడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో జస్ట్ 20 నిమిషాల్లో వర్షం ఆగిపోయింది. సపరేట్లు కొట్టా, ఇప్పుడే కనపరుచుకొని నీ శక్తి, నీ ప్రభావం. ఇంకా మైక్ ఎందుకు ఎత్తానండి? దంచుడు హృదయం నిన్న నింపుకొని మాటలన్నీ 20 నిమిషాల వర్షం ఆగిపోయింది. అరగంట సేపు వాక్యం చెప్పా. యేసు నామములో ముగిస్తున్నాను తండ్రి. ఈ మాటలు ఈ యేసయ్య వినికిడిలో ఈ మాట అందరి హృదయాల్లో నిలిచి ఉండును గాక అంటే, ఇక ఆ తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి నన్ను గుంటూరు చర్చికి ఒకసారి రాయి అంటే, నాకు కుదరదలయ్యా, ఏమనుకో బాగా వేరే పాస్టర్ గారిని పిలుచుకోమని చెప్పి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మంచితనంగా ఉండండి, ప్రేమతో చూడండి. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ హృదయం నిండా 3 గంటల సేపు ప్రార్థన చేసుకొని వచ్చా. ఆయన కోట్ వేసుకొని సూట్ వేసుకొని నువ్వు ఏది వేసుకుంటే నాకు అనవసరం లేండి, అనవసరం నాకు అనవసరం. నేనేం పట్టించుకోకుండా ఉన్నాను కాబట్టి నేను బ్రతికుంటా కారణం అదే. ఏం పట్టించుకోను. అయినా కానీ దేవుడు ఏం చేశాడు ఆ రోజు? అరగంట సేపు నాన్ స్టాప్ లేకుండా చెప్పరేంది. ఆ ఊర్లో ఇప్పుడు వెళ్తూ ఉంటే నేను అటు దిగితే వాళ్ళందరూ వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా నా కోసం ప్రార్థన చేయి పాస్టర్ గారు అంటారు. ఆ ఊళ్ళో కారు ఆగితే చాలు. ఆ రోజు చూసిన మెరాకిల్ జీవితంలో గుర్తుండిపోయేటట్టు చేశాడు. జీవితంలో గుర్తుండాలా నువ్వు నమ్ముకున్న దేవుడు చేసే కార్యాలు వాళ్ళు కళ్ళారంటే నువ్వు ఒకసారికి వెళ్ళామంటే జీవితంలో గుర్తుండాలి వాళ్ళకి. అందుకని ఇక్కడ జీవితంలో గుర్తుండిపోవాలంట. ఈ దినం మనం కనపరుచుకొని మనం ఈ రోజుకి ఆ రోజుకి ఆ ఊళ్ళో చాలా సంతోషపడతారు. అసలు ఆ ఊళ్ళో ఏమన్నా తెలుసా నన్ను, పాస్టర్ గారు మా ఊర్లో మీరు వచ్చి ఒక స్థలం, ఒక మందిరం ఉంది, మీరు ఏర్పాటు చేసుకోండి అని అన్నారు. కానీ నాకు తర్వాత అది దేవుని చిత్తంలో లేదు. ఆ ఊరు నేను పోయాను కానీ మాది ప్రభు చిత్తం లేదు కనుక మనం క్లోజ్ చేసి పడేసాం. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, ఆ రోజు ఆ దినాలు దగ్గర నేను ఇప్పుడు చెప్పిన సంగతి ఎప్పుడంటే 10 years బ్యాక్ జరిగిన మాటను దేవుడు ఇప్పుడు జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. 10 సంవత్సరాల క్రితం నాతో పాటు కొంతమంది యవనస్తులు వచ్చారు. ఆ రోజు వచ్చిన వాళ్ళు కళ్ళారా చూశారండి వాళ్ళు. అలా జరిగినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే సేవకులు అలా జరిగినప్పుడు మన పక్కనున్న వారికి ఏం కలిగిద్ది చెప్పండి? విశ్వాసం కలిగిద్దండి. ఇప్పుడు యేసు ప్రభు పక్కన చాలామంది తిరిగారు కానీ స్పెషల్ విశ్వాసం ఎప్పుడు జరిగింది అనుకున్నారు? కానాను వివాహంలో
నీళ్లను ద్రాక్ష రసముగా యేసయ్య ఎప్పుడైతే మార్చాడో ఆ రోజు అక్కడ రాయబడి ఉంటుంది. ఆ రోజు అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే, యేసునందు వారు యేసు ఈ గలిలయలో కానానులో ఈ వివాహములో మొట్టమొదటి అద్భుతం మెరాకిల్ కళ్ళారా చూస్తుండగా చేసినప్పుడు, అద్గో ఇక్కడేమో ఏలియా గారు ఏమని అంటున్నాడు, ఈ దినమున కనపరుచుకునము నీ ప్రభావం నీ శక్తి అంటాడు. ఈడ యేసు ప్రభుల వారు అక్కడేమంటున్నాడు, చదువు. యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అద్దుగో అందువలన ఆయన శిష్యులు చప్పట్లు కొట్టు ఇప్పుడన్నా. పక్కనున్నప్పుడు సూచక్రియ జరిగినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంతే. ఈరోజు కూడా నా పక్కన ఎవరైనా ఉన్నారంటే దేవుడు అద్భుతం జరుగుతుందంటే, అద్భుతం జరిగింది కళ్ళారా చూసినప్పుడు నువ్వు భూమి మీద బతుకునంగా ఇలాంటి విశ్వాసం కలిగి నువ్వు కూడా ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలా అంతే. మీ అందరికీ దేవుడు ఇచ్చేసాడు వరాలు. ఏ వరాలు? 5 వరాలు ఇచ్చాడు మీకు. ఆ 5 వరాలు మీలో ఉండయో లేవో నాకు తెలియదు. వరాలు ఇచ్చాడు మీకు. ఎన్ని ఇచ్చాడు అనుకున్నారు? అవి ఉంచు. బాప్తీసం తీసుకున్నాడు ప్రతి ఒక్కడికి వరాలు ఉన్నాయి. ఏ వరాలు ఉన్నాయి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వాని వలన విశ్వాసం ఉంచిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా చదవమ్మా, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం కూడా చదువు. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. అవేమనగా ఎన్నిసార్లు చెప్పాలంటారు ఈ మాటలు మీకు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఈ వాక్యం? ఎన్నిసార్లు తీసి చూపించాలండి? ఆదరణకర్త సంఘస్థులారా, మీకు ఏ వరాన్ని ఇచ్చాడు? ఏ వరాన్ని ఇచ్చాడు చెప్పండి? దెయ్యాల్ని అంతే. దెయ్యం పట్టిన వాళ్ళు వస్తే కొంతమంది ఎడంగా పోతారు, అడగపోతారు. ఎడంగా బాగూడదు, ఎదురుగా పోవాలి. ఏం పోవాలా? గొలియాతు దగ్గరికి ఎదురుగా పోయాడా, ఎడంగా పోయాడా దావీదు? చెప్పరేంటి? ఏ బలంతో నింపబడి వెళ్ళాడు దావీదు? ఆత్మబలం. నిజంగా అండి, ఆత్మబలంతో నింపబడి. ఆ రోజు ఆత్మబలంతో 3 గంటల సేపు ప్రార్థన చేసుకుని ఆత్మబలంతో నింపబడి మనసులో, హృదయంలో, మాటలో ఎక్కడ ఏమి లేకుండా వెళ్ళి కూర్చున్నాం. వాక్యం విందామని వెళ్ళాం. ఆ రోజు వాక్యం చెబుదామని వెళ్ళాం. ఆ తర్వాత వినటానికి కూడా సిద్ధపడ్డాను. మనసులో ఏదైనా ఉన్నట్టయితే ఆ రోజు నా ప్రార్థన దేవుడు ఆలకించేవాడు కాదు. ఆలకించడు. హృదయంలో ఒకటి పెట్టుకొని పైనకి ఒక మాట పెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. నో ఛాన్స్. ఎరగొట్టుడు కొట్టిద్ది. ఏందది? దెయ్యం. హృదయం నిన్న కల్మసం పెట్టుకొని వేస్తున్నాను పో పో. ఏంది పోయేది? గొడ్డలు ఓడ తీసి కొట్టింది. బైబిల్లో ఉందట. పౌలు గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, శీలలు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతాయి. నేను కూడా ఎందుకు ప్రార్థన చేయకూడదని ఒకడు ప్రార్థన చేశాడు. బైబిల్లోనండి. చేస్తే వాళ్ళని ఎలా కొట్టారు చూడండి. చదవమ్మా. నేను యేసును గుర్తెరుగుదును, అసలు పౌలు కూడా గుర్తెరుగుదును. అసలు మీరెవరురా? ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వాని మీద జాగ్రత్త, ఎగిరి వాని మీద పడి వానిలో 2 లొంగ తీర్చి గెలిచెను. అందుచేత దిగంబరులై
గాయములు తగిలి ఎంట నుండి మరి వరాలయ్యి దెయ్యం పట్టినోడు నీ దగ్గరకు వస్తే ఏం చేయాలా? వెళ్ళిపోనాలా. ఎప్పుడు వెళ్ళిపోతావు? పక్కింటి వాడితో ముచ్చట్లేసి ముచ్చట్లు చెబితే నీ దగ్గర దెయ్యం పోయిద్దా? పక్కనోడికి సాడీలు చెబితే దెయ్యం పోయిద్దా? దెయ్యం బాదు. వాడిని ఎగిరి అసలు ఇదే నాకు గుర్తుకొచ్చిందండి. ఒకరోజు నన్ను బాబాయ్ అమ్మాయికి బాగుండలేదు, మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయన్నాడు. ఏంట్రా బాబు అనుకున్నా. సరేలే, నేను అప్పుడే బట్టలు వేసుకొని స్నానం చేసి బైక్ కారు దిగిపోతున్నాను వచ్చాడు. నాకు తెలియదుగా, వారం పెట్టి ఆ బజార్లో వాళ్ళందరూ ఇళ్లలో కూడా రాట్లా. ఏడి సూరి, దెయ్యం పట్టిన వాళ్ళకి నువ్వు దెయ్యాలకు ప్రార్థన చేయకపోతే నీ తాడ తెగింది. ఇక ఏం చేయాలి నువ్వు? ఎవరికి? దెయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయాలి ఇక నుంచి నువ్వు. మామూలు వాళ్ళకి నువ్వు ప్రార్థన చేసేది ఏంటి? దెయ్యాలు పట్టిన వాళ్ళకి చేయాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏనండమ్మా, ఓ బాబాయ్ అన్నాడు. సరేలేని చెప్పి పోయానండి. నాకు తెలియదుగా, మంచం మీద కూర్చొని ఉంది, మూలకాయ నిమ్మకాయలు కోసి పెట్టారు, పసుపు కుంకం విపరీతంగా చల్లి ఉంది. నాకేం తెలుసు? నేనేదో చిన్న ప్రార్థన చేయడానికి ఒంట్లో బాగుండకపోతే మంచిదనం తీసుకెళ్ళాడు. ఆడకపోతే ఈడిని తీసుకొని పోయా. ఎందుకు నేను వెళ్దాం అనుకుని కూడా నువ్వు రానా అన్న. నాకు తెలియకుండానే ఈడు వచ్చాడు. రానానంగా గబుక్కొని వచ్చాడు. ఒక్కసారి ఎగిరి నా 2 చేతులు పట్టుకుంది. సేమ్ టిటు ఎగిరి లొంగ తీయటానికి నన్ను ప్రయత్నం చేసింది. ఏంట్రా ఇది లొంగ తీయటం? అసలు 2 చేతులు పట్టుకుని నా 2 చేతులు పట్టేసింది. ఇక నేను ఆమె నెత్తి మీద చేయి పెడతానికి కూడా లేదు, నోరే మాట్లాడటానికి. ఇక నా 2 చేతులు పట్టుకుంది, నా చేయి కదలతలే, నోరు కదులుతుంది. ఆగో, ఎవరైనా నోటితో అంటున్నా కానీ నెత్తి మీద చేయికి రావట్లేక ఈడి చేత ఇక పట్టించా. ఈడు లాగటానికి ఈడు బలం చాలతల్లా. కిచిడి కబాబు తింటే ఈడు బలం సరిపోయేది. అర్థమైందా? తినే భోజనం కూడా తినే ఒక్కరమైనా 3 గంటలు తింటాడు. ఈలోపు ట్రైన్ కూడా పోయి దీడు భోజనం చేస్తే జాగ్రత్త. ఎప్పుడన్నా నన్ను పిలిచినప్పుడు టైం పెట్టుకొని వాడికి భోజనం పెట్టామంటే మీ ట్రైన్ పోయిద్ది. బస్సు ఎక్కడానికి టైం పెట్టామంటే వాడి బస్సు కూడా పోయిద్ది. అందుకని వాడికి ముందుగా పెట్టండి. ముందుగా చెబుతున్నా, స్తోత్రం కలుగును గాక. లేదంటే పే చేయలేదు. పాస్టర్ అయి నాకు ఇప్పుడు కాదులే, వాడు మీ ఇంటికి పాస్టర్ అయితే వస్తే రాబోయే రోజుల్లో క్యారేజీ పెట్టి పంపించండి. ఇది దెబ్బ తట్టుకోలేరు మీరు. ఇంటికి వెళ్ళి 3 గంటలు తింటాడు కూర్చొని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు భోజనం కూర్చొని దాకా తినాలంటే సంఘంలో ప్రార్థన చేయించుకునే విశ్వాసులు అందరూ కూడా ఇసుక్కొని వెళ్ళిపోతారు. వద్దట్రా. కాబట్టి వాడికి క్యారేజీ పెట్టి ఇచ్చేసామనుకో ఫినిష్. అందుకనే కొంతమంది క్యారేజీ తీసి పెట్టిస్తుంటారు పాస్టర్లకి ఇంటికి వెళ్ళినాక. అర్థమైందా? నాకు కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మధ్య ఇంతకుముందు చాలా స్పీడ్గా దీన్ని గబక్కలు లేచి వచ్చేవాడిని. నా పక్కన కూర్చున్న వాళ్ళు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారని ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే స్లోగా తింటున్నా. మరి ఏం చేస్తాను, తప్పదు. స్తోత్రం కలిగిన కాక. ఇట్లా లొంగదీపోతే ఈయన తీసుకొని వెళ్ళానండి. అరే ఈ చెయ్యి పట్టుకోరన్నా, ఆమె చెయ్యి లాగడానికి వీడి వల్ల బలం చాల. అప్పుడు అనిపించింది వీడికి కూడా ఏం కావాలా? ఆత్మ బలం కావాలి. యేసునామములో ఆత్మ బలం పొందుకును గాక. ఆమేనండి. ఇట్లాంటి 2-3 దెయ్యాలు వాడు చూసిన తర్వాత దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి రావటానికైనా భయపడలేదు, రోగస్తులకైనా దగ్గరికి రావడానికి కూడా భయపడలేదు, రోగస్తుల దగ్గర వెళ్ళి పడుకోవటానికి కూడా భయపడలేవాడు. ఇప్పుడు ఇంతకుముందు అయితే భయం వచ్చేది. ఎప్పుడైతే పక్క నుండి విశ్వాసంతో కూడిన గొప్ప కార్యాలు దేవుడు చేసి కళ్ళారా చూశాడో వాడికి కూడా ఏం కలిగిందమ్మా? చెప్పరేంటి? విశ్వాసం కలిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దెయ్యాలను నిలగొట్టే వరం. నెక్స్ట్ది భాషలు మాట్లాడటం అంటే ఏంటి? భాష మారాలా. ఇంకా ఎంతకాలం భాష మారకుండా ఉందాం? 2వ మాట భాష మారిపోవాలా. 3వ మాట పాములు ఎత్తి పట్టుకుందరు అంటే చెప్పండి ఏంటి? 2 రకాలు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. పాముల్లా కరిసే మనుషులు కొంతమంది ఉంటారు. ఈ మనుషులు కరిసే కాటుకి ఏం చేయాలా? నువ్వు పడకుండా ఉండాలా. రియల్గా కరిసే పాములు కూడా ఉంటాయి. ఆడి చేతుల్లో పడకుండా ఉండాలా, మనుషుల చేతుల్లో పడకుండా ఉండాలా. 2 రకాల నుంచి తప్పించుకునే అనుభవం కలిగి ఉండాలి. 3వ మాట. 4వది మరణకరమైన ఏది త్రాగినను
నువ్వు ప్రభువులో ఆత్మ బలంతో నింపబడి ఉన్నావు అనుకోండి, ఒకవేళ 2 గ్లాసులు, ఒక గ్లాసు నీకు ఇసం పోసిచ్చి ఇంకో గ్లాసు తాగుదామనికి ఇద్దరు తీసుకొచ్చారనుకోండి, జరిగే విషయం తెలుసా? ఈ గ్లాసు ఒకవేళ రియల్గా ఇసమే తాగినా నీకు పని చేయకుండా ఉండును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక అనుమానం వచ్చింది, చెప్తున్నానండి, ఎప్పుడు చెప్పలే ఈ విషయం, అటు ఇటు చూడబాకండి. ఒకసారి నేను ఒక ఆహారాన్ని తిన్నా. ఒకసారి ఆహారం తినకముందు చాలా బాగున్నానండి. ఆహారం తిని ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక రకమైన పరిస్థితి ప్రభావం పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇది ఏంటి ఇలా నా మీద ఇలా పనిచేస్తుందని. అసలు ఎలా ఉందంటే, ఇక్కడ నిలబడినట్లా నన్ను ఇప్పుడు దాకా బాగా ప్రార్థన చేశాను, దేవుని సేవలో పరిగెత్తుతూనే ఉన్నాను ప్రభు పరిచర్యలో. ఆ రోజు ఒకరోజు ఆహారం తిని ఇంటికి వచ్చినాక నేను నిలబడటానికి ఇష్టపడట్లేదు, ఉండటానికి ఇష్టపడతలేదు. అసలు మైండ్, మనసు, హృదయం మొత్తం మారిపోయింది. మరి ఏం జరిగిందో తెలియదు. ఇక అప్పుడు నేను వెంటనే అనిపించింది, ప్రభా ఇదేదో నా మీద పనిచేస్తుంది, ఇదేదో ప్రభావం పనిచేస్తుంది నా మీద అని చెప్పి నాకే దేవుడు ఒక నిర్ణయం తీసుకొచ్చి, నువ్వు ఎక్కడి నుంచి పోవద్దు, కూర్చొని ప్రార్థన చేయన్నాడు. దగ్గర 2-3 గంటల సేపు ప్రభా ఏంటి ఇలాంటి ప్రభావం నా మీద పనిచేస్తుంది, అసలు ఏంటి, నేను ఏం చేశాను నాయన అంటే. కొన్నిసార్లు నాకు ఒక్కొక్క అనుమానం వచ్చింది. నెత్తి మీద కొంతమందికి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ప్రకారము అపోస్తులైన పౌలు గారు అన్నమాట ఏంటంటే, త్వరపడి మీరు హస్త నిక్షేపణ చేయొద్దు అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కలు కానీ నేను కానీ నిర్ముఖమాటం లేకుండా భయపడకుండా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నామంటే 100% ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో మీరు సీరియల్లో చూసినా, మీరు అబద్ధాలు ఆడినా, మీరు దొంగతనాలు చేసినా, ఒకవేళ అన్యులుగా వచ్చి చేసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళ మీద చేతులు పెట్టించినా, ఏది చేసినా వారితో పాటు సేవకులు కూడా దానిలో పాలిభాగస్తులు. ఆ ప్రభావం సేవకుల మీద పడిద్ది. అందుకని సేవకుల మీద ఆ ప్రభావం పనిచేయకుండా ఉండాలంటే సేవకుడు ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా, దేవునితో సహవాసం కలిగి ఎప్పుడైతే ఉంటాడో ఈ శక్తులు ఏమి పని చేయవో